In this class, we will discuss about one more problem. So here the question is reaction ఇచ్చారు ఒకటి 1 mole ఏం లేదంటే 1 అని 1 mole of CaCO3 2 moles of HCl తో రియాక్ట్ అయితే 1 mole of CaCl2 వచ్చింది 1 mole of CO2 వచ్చిందంట 1 mole of H2O వచ్చింది. ఈ రియాక్షన్ నుంచి ఏమి క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారంటే క్వశ్చన్ వాట్ మాస్ ఆఫ్ CaCO3 అంటే ఎంత వెయిట్ ఆఫ్ CaCO3 ఈస్ రిక్వైర్డ్ కావాలి దేనికోసం టు రియాక్ట్ అవ్వడానికి దేంతో రియాక్ట్ అవ్వడానికి కంప్లీట్లీ విత్ 250 ml ఆఫ్ 0.75 m HCl అంటే 250 ml వాల్యూమ్ ఉంది m అంటే మొలారిటీ ఇక్కడ అంటే 0.75 మొలారిటీ ఉండే HCl ని రియాక్ట్ అవ్వడానికి ఎంత వెయిట్ ఆఫ్ CaCO3 కావాలా. సో మామూలుగా నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ కావాలి అంటే W ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వేయాలి. అంటే నువ్వు వెయిట్ ఆఫ్ CaCO3 కావాలంటే మనకు ఫస్ట్ కావాల్సింది నెంబర్ ఆఫ్ మోల్స్. క్వశ్చన్ లో CaCO3 నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవడానికి వెయిట్ అనేది ఇచ్చింటే చేసేస్తాం. వెయిట్ ఇవ్వలేదు కాబట్టి how to calculate the number of moles means by using HCl. సో ఇప్పుడు క్వశ్చన్ ని చూస్తే HCl గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 250 ml అంటే వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఆఫ్ HCl is equal to 250 ml ఇచ్చారు వాల్యూమ్ 0.75 m అంటే మొలారిటీ అంటాం. మొలారిటీ ఆఫ్ HCl is given that 0.75. ఓకేనా. ఏం సార్ మొలారిటీ అంటే? మొలారిటీ అంటే ఏమంటే ఇప్పుడు 1 లీటర్ సొల్యూషన్ ఉంది. 1 లీటర్ సొల్యూషన్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఉన్నాయి అని చెప్పేదాన్నే మొలారిటీ అంటాం. ఒక కాన్సన్ట్రేషన్ టర్మ్. అంటే ఇప్పుడు సాల్ట్ అనుకోండి, మనకి నాలుగు మీద టెస్ట్ వేసుకుంటే ఉప్పుగా ఉందా లేదని చెప్పేస్తాం, టేస్ట్ ద్వారా తెలుస్తాయి. కానీ కెమికల్స్ అలా మనం టేస్ట్ చేసి చెప్పలేము కాబట్టి కొన్ని కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ టర్మ్ వచ్చి మొలారిటీ. సో మొలారిటీ అంటే 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఉంటుంది అని చెప్పేదాన్నే మొలారిటీ అంటాం. సో వి ఆల్ నో దట్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏం రాయొచ్చు, మళ్ళీ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ రాయొచ్చు ఇంటూ 1 బై లీటర్ అంటే వాల్యూమ్ ఇన్ లీటర్స్. ఇప్పుడు ఇదే ఫార్ములాని మనం మిల్లీ లీటర్స్ లో క్యాలిక్యులేట్ చేయాలనుకో అంటే 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ml బై 1000 వేస్తాం. అంటే పైకి పోతుంది కాబట్టి ఏం రాయొచ్చు దీన్ని వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై V in ml. ఇది మొలారిటీ. ఇదంతా నెంబర్ ఆఫ్ మోల్స్. ఓకేనా. సో ఇప్పుడు చేద్దాం చూడండి. ఇక్కడ క్వశ్చన్ లో నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కుందాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఇక్కడ ఇచ్చినది మొలారిటీ ఇచ్చారు కాబట్టి మొలారిటీ ఫార్ములా ఏది యూజ్ చేయాలా, మనకు మిల్లీ లీటర్స్ లో ఇచ్చాడు కాబట్టి ఇది యూజ్ చేస్తాం. ఫార్ములా ఏమవుతుంది, ఇదంతా నెంబర్ ఆఫ్ మోల్స్ అన్నా, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ 1000 బై వాల్యూమ్ మనకి ఇచ్చింది ఇక్కడ 250 ml ఇచ్చారు. ఓకే, 251 జార్ 254 జార్. ఓకే, మొలారిటీ క్వశ్చన్ లో ఆల్రెడీ ఉంది. ఎంత 0.75 ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ 4 నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలా, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ HCl. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ HCl కావాలన్నప్పుడు ఏమవుతుంది, 4 ఈ పక్కకు వస్తే 0.75 బై 4 అవుతుంది. అవి డివిజన్ చేస్తే 0. ఓకే, 4 1 4 అంతే కదా, 4 1 4 3 మిగిలింది, 4 32 అంతేనా. ఇంకా 5లో 2 పోతే 3 మిగిలింది, 3 మిగిలితే 4 ఏళ్ళు మళ్ళీ 28 అంతేనా. 2 మిగిలింది, 4 5 20 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 0.1875 moles. Okay, so the number of moles of HCl we got here 0.1875 moles. Okay na. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ HCl వచ్చేసింది కాబట్టి దీన్ని యూజ్ చేసి
నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CaCO3 క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ లో చూస్తే మీరు 1 మోల్ ఆఫ్ CaCO3 ఉంది అంటే ఇక్కడ రియాక్షన్ నార్మల్ గా రాద్దాం. CaCO3 ఇచ్చారు, దేని గురించి అడుగుతున్నారు దాని గురించి రాసుకుంటే చాలు. HCl. ఓకే, నార్మల్ గా క్వశ్చన్ ప్రకారంగా రియాక్షన్ పరంగా చూస్తే 1 మోల్ ఆఫ్ CaCO3 gives rise to 2 moles of HCl ఉంది. ఇప్పుడు మనకు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ HCl ఎంత వచ్చింది? 0.1875 మోల్స్ వచ్చింది. ఓకేనా, అంటే ఇప్పుడు ఎన్ని మోల్స్ అవుతాయి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CaCO3 ఎంత అవుతాయి? సింపుల్ గా స్టాకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? 0.1875 ఓకే ఈజ్ ఈక్వల్ టు, లేదా ఇది ఒక రాద్దాం, 2 into నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CaCO3 ఈజ్ ఈక్వల్ టు 0.1875. ఇప్పుడు మనకి ఇది నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CaCO3 ఈజ్ ఈక్వల్ టు 0.187/2. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది? 2 1 జార్ 0, 0 2 9 జార్ 8, 18 సరిపోయింది, 7 మిగిలింది, 2 మూల 6, 1 5 2 ఏళ్ళ 14, మళ్ళీ 1 మిగిలింది అంటే 0, 2 5 10. ఓకేనా, సో ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ? 0.09375 మోల్స్. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CaCO3 వచ్చేసింది కాబట్టి we can easily calculate the weight. అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని చేస్తా చూడండి. సో therefore the mass of CaCO3 is అంటే వెయిట్ కాబట్టి వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత వచ్చింది? 0.09375 ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కావాలి. ఇక్కడ చేస్తా. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ CaCO3 ఎలా క్యాలిక్యులేట్ చేయాలా? కాల్షియం అటామిక్ వెయిట్ 40, కార్బన్ అటామిక్ వెయిట్ 12, ఇది 1 ఉన్నాయి, ఇది 1 ఉంది అంటే 40 12. ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16, 3 ఉన్నాయి అంటే 48. టోటల్ ఎంత అవుతుంది? 100 into 100. 100 కాబట్టి 2 స్థానాల తర్వాత పాయింట్ అంటే ఇట్లా. ఓకేనా, ఇది 2 తీసి 2 -2 అవుతుంది, ఇది 2 క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఎంత మిగులుతుంది ఆన్సర్? 9.375. వెయిట్ కాబట్టి ఏం రాస్తావు? గ్రామ్స్. ఎంఎల్ ఉంది కాబట్టి గ్రామ్స్. ఓకే, సో 9.375 గ్రామ్స్ ఆఫ్ CaCO3 కావాలా? దేంతో రియాక్ట్ అవ్వడానికి? 250 ml ఉండే 0.75 molarity of HCl. Okay, so I hope you understand this one. The next class we are going to discuss about one more problem. Thank you.